వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నిన్న మొన్నటి వరకు కాస్త రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్ళీ కంగారు పడిపోతూ ఉన్నారు. ఆయనకు మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది. ఆయనకు మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆరోగ్యం బాగలేదు, కాస్త వైద్యం చేయించుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉందామనుకుంటే ఈయన్ని కూటమి ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చాలామంది పెద్దలు టీడీపీ అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారంట. నారా భువనేశ్వర్ గారిని అన్ని మాటలు మాట్లాడాడు ఆయన. మన లోకేష్ బాబు గారు పుట్టుకునే అవమానించాడు. అతను కేవలం 100 రోజులే జైల్లో పెడితే సరిపోతుందా? అతనితో ఏమన్నా డీల్ ఏమన్నా సెట్ చేసుకున్నారా? లేకపోతే కొడాల నానితో ఏమన్నా డీల్ సెట్ చేసుకున్నారా? ఎందుకని వాళ్ళని అలా వదిలేశారు అని చెప్పేసి టీడీపీకి చెందినటువంటి కొంతమంది పెద్దలు అధిష్టానం వద్ద బాగా ఒత్తిడి చేస్తున్నారంట. అయితే ఇక ఒత్తిడికి తలొగ్గినటువంటి టీడీపీ అధిష్టానం తప్పదు కదా. సో కాబట్టి వల్లభనేని వంశీని మళ్ళీ ఆయన సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మరి గతంలో ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించి వాటి మీద కాస్త ఫోకస్ పెట్టిందని చెప్పేసి తాడేపల్లిలో గుసగుసలు వినపడతా ఉన్నాయి. సో ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. అసలు ఏం జరుగుతూ ఉంది? అసలు వల్లభనేని వంశీ చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి. ఒకప్పుడు గన్నవరానికి నేనే రాజుని, నేనే మంత్రిని అని మాట్లాడేవాడు. సో అయితే కాలం మారుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఈరోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు. సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 30 సంవత్సరాలు సీఎంగా ఉంటా అన్నాడు. చివరికి ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. మళ్ళీ సీఎం అవుతాడో ప్రతిపక్ష నేత అవుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాగనే ఈయన కూడా గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు గన్నవరం నుంచి. 3వసారి కూడా నేనే గెలుస్తాను, నా మీద పోటీ చేసే దమ్ము చంద్రబాబుకి లేదు, లోకేష్కి లేదు, దమ్ముంటే రమ్మని అని చెప్పేసి తొడలు కొట్టాడు, మీసాలు తిప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? దిక్కుతోచని స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరో కూడా అయ్యో పాపం అనే పరిస్థితి లేదు, నోటి దోల. అయితే పురుషులను మాట్లాడితే ఇబ్బంది లేదు, మహిళల్ని వారి యొక్క వ్యక్తిత్వాలని, వారి క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, వారి శీలాన్ని శంకించడం. అయితే మరి ఈయనకి ఏ శని చుట్టుకుందో కానీ మరి ఆ శని ఈయన నోటితోటి ఇష్టానుసారంగా మాట్లాడించింది. కాబట్టి ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేకుండా చేసింది. అయితే మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం. ఆయన కేసుకు సంబంధించి కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్కు పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి హైకోర్టు వల్లభనేని వంశీకి కాస్త ఊరటనిచ్చింది. అయితే మిగతా కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వంశీ జైలు నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయినటువంటి ఆ తరుణంలో అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు మాత్రం హైకోర్టు అయితే కాస్త అనుమతి ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీ చికిత్స చేయించుకున్నాడు. లేకపోతే మొన్నటి పరిస్థితి ఏంటంటే ఆయనకి పూర్తిగా డైలమాలోకి వెళ్ళిపోయాడు. అసలు ఆరోగ్యం బాగా క్షీణించింది, పరిస్థితి ఏ మేరకు బాగలేదు ఆయనకి. నిమిషానికి 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు. ఇంకా ఆయన పని అయిపోయింది అనుకున్నారు. అలాంటి పరిస్థితికి వెళ్ళాడు పాపం వల్లభనేని వంశీ గారు. అయితే ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉన్నారు, కాస్త చికిత్స చేయించుకున్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు గతంలో వంశీకి ఇచ్చిన ఊరట మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఊరట ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అనుమతి మంజూరు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు. ఇంకేముంది? దీంతో ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అయిపోతుంది. ఇంకేముంది? మళ్ళీ వల్లభనేని వంశీ గారిని ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి తీసుకొని వచ్చి జైల్లో పడేస్తారు. ఎందుకంటే మరి ఆరోగ్యం కుదుట పడింది కదా. మొన్నటిదాకా వల్లభనేని వంశీ గారు హాస్పిటల్కి తిరుగుతూ ఉంటే అయ్యో పాపం అని చెప్పేసి నిజంగా సానుభూతి వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మనిషి నిమిషానికి 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు, పూర్తిగా మారిపోయాడు, చాలా వికృత రూపం వచ్చేసింది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. మనం మనుషులం కదా ఎంతైనా. ఆయన ఏదో మాట్లాడాడు, నోరు జారి తప్పుడు మాటలు మాట్లాడాడు. సరే, దానికి తగ్గట్టు 100 రోజుల పాటు ఆయన నరకయాతన అనుభవించాడు జైల్లో. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఆరోగ్యం బాగలేదు, ఆయన్ని బయటికి రిలీజ్ చేయాలి, లేకపోతే పరిస్థితులు వేరేలాగా ఉంటాయని చెప్పేసి చాలామంది న్యూట్రల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకున్నటువంటి మాట వాస్తవం. అయితే మరి 1 నెల 2 నెలలు గ్యాప్ వచ్చింది కదా. మరి వల్లభనేని వంశీ గారు కాస్త ఆరోగ్యం కుదుట పడింది, మళ్ళీ చక్కగా ఉన్నారు, ఆయన మళ్ళీ ఆరోగ్యంగానే నీట్గా నిలకడగా తయారై ఉన్నాడు. కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన్ని లోపలేయాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలైతే కంకణం కట్టుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో వంశీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారనుంది. మరి సుప్రీంకోర్టు ఈయనకి కింద కోర్టులు ఇచ్చినటువంటి బెయిల్ క్యాన్సిల్ చేశారనుకోండి, ప్రభుత్వం అప్పీల్ని యాక్సెప్ట్ చేశారు, కింద కోర్టులు ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేస్తే మరి ఈయన సాక్షులను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా వాదిస్తారు న్యాయస్థానంలో. సో కాబట్టి మరి
ఈయనకి బెయిల్ కనుక రద్దు అయితే ఖచ్చితంగా మరి ఈయన మళ్ళీ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇవన్నీ చూసి ఇవన్నీ ఆలోచిస్తూ వంశీ గారు తలపట్టుకొని కూర్చున్నారు ఇంట్లో. ఎందుకంటే తప్పయింది, క్షమించండి అని కోరాను, గతంలో అందరినీ కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాను, ఇంకా అలాంటి మాటలు మాట్లాడనన్నాను, అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుందామని నిర్ణయించుకున్నారు, ఇంకా రాజకీయాలు ఉండకూడదని అనుకున్నారు. ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన అంటి ముట్టినట్టుగా ఉన్నారు. ప్రస్తుతానికి దూరంగా ఉండడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ కూడా పంపారు వల్లభనేని వంశీ గారు. అయినా కూడా ఎందుకు నన్ను వేధిస్తున్నారని చెప్పేసి ఆయన బాధపడిపోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ టీడీపీకి చెందిన కొంతమంది పెద్దలు ఏమంటారంటే, మీరు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు, కొన్ని భవిష్యత్తు తరాలకి ఆ మాటలు అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. మీరు ఒక ఎమ్మెల్యే హోదాలో మరి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని మీరు మాట్లాడిన మాటలు అవి ప్రజలు మర్చిపోరు, అవి భవిష్యత్తు తరాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. మరి కాబట్టి మీరు ఇంకా శిక్ష అనుభవించాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం నాకే స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ కష్టాల కడలిలోకి వల్లభనేని వంశీ గారు వెళ్ళబోతూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు మరి ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం చేసిన అప్పీల్ని వారు ఏ విధంగా మరి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది, మరి వారి నిర్ణయం ఏ మేరకు ఉండబోతుంది, న్యాయస్థానాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయి అనే దాని మీద వల్లభనేని వంశీ గారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంది. అయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా రారా అనేటువంటి నమ్మకం కూడా లేదు, ఆయన వస్తారనే నమ్మకం. ఎందుకంటే ఆయనే ఇబ్బందులు పడుతున్నారు, ఆయనకే Z+ సెక్యూరిటీ లేదు, ప్రభుత్వం తీసేసింది, ఆయనకే ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, ఆయనే ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళే పరారీలో ఉన్నారు. సో వాళ్ళే ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది. మరి అలాంటప్పుడు మరి ఈయన నన్నేం వాళ్ళు సేవ్ చేయగలుగుతారని చెప్పేసి తన సన్నిహితుల దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటున్న అనేటువంటి పరిస్థితి వార్తలు అయితే చాలా స్పష్టంగా వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఆయన బాధ అయితే వర్ణనాతీతం. వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొన్ని రోజుల్లో తేలుతుంది. ఈ అంశం వేచి చూద్దాం.